పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కి భారీ ఊరట లభించింది. సోనం వాంగ్చుక్ శిక్షను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్చుక్పై నేషనల్ సెక్యూరిటీ కేసును ఉపసంహరించుకుంది కేంద్ర హోంశాఖ. నేషనల్ సెక్యూరిటీ కేసులో 169 రోజులు జైల్లో ఉన్నారు ఈ సోనం. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు అనే ఆరోపణలతో అతని మీద కేసు నమోదు చేయటము, తర్వాత 160 రోజులకు పైగా కూడా జైల్లో ఉంచడం జరిగింది. గతంలో సోనం వాంగ్చుక్పై ఎన్ఎస్ఏను ప్రయోగించింది కేంద్రం. అయితే లద్దాఖ్ ప్రాంతంలో కూడా నిరసనలు తెలుపుతూ కూడా అక్కడ లద్దాఖ్ ప్రాంతాన్ని, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి లద్దాఖ్ని ఒక స్టేట్గా అనౌన్స్ చేయాలి, ఒక రాష్ట్రంగా అనౌన్స్ చేయాలంటూ కూడా ఈ పర్యావరణవేత్త వాంగ్చుక్ కూడా తను నిరసనలు చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడుతూ కూడా ఉన్నారంటూ కూడా తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు తను జైలు శిక్ష అనుభవించిన తరువాత ఈ కేసును వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా మా ప్రతినిధి వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, సోనం వాంగ్చుక్ విషయంలో అంటే కేంద్ర హోంశాఖ వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటి? ఎస్ రేణు, అంటే గత దాదాపుగా 4-5 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది అంటే మన దగ్గర పెద్దగా సంచలనం కాదు, కానీ అంటే జాతీయ స్థాయిలో మాత్రం వ్యవహారం అనేది కొంత సంచలనం అవుతుంది. 2025 సెప్టెంబర్ 26న సోనం వాంగ్చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన 171 రోజుల నుంచి కూడా రాజస్థాన్ లోని జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే లడక్ లో శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా, అంటే లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ ఆయన చేసినటువంటి హడావిడి, ఆ తర్వాత నిరసనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇవన్నీ కూడా అప్పట్లో కొంత సంచలనం పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆయనపై ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే లడక్ లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి స్థానిక ప్రజలతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో వీళ్ళందరితో కూడా అర్థవంతమైనటువంటి చర్చలు జరపడానికి వీలుగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో పెద్ద ఎత్తున న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది. ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ కూడా చేపట్టింది. ఆయన ప్రసంగాలకు సంబంధించినటువంటి వీడియోలను పరిశీలించినటువంటి కోర్టు నిర్బంధంపై ప్రభుత్వ వివరణ కోరుతూ కూడా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా సోనం వాంగ్చుక్ సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కొంత సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే లడక్ అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఉంది. అయితే కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే కనుక ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే అటు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనే భాగంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన బయట ఉన్న సమయంలో లడక్ రాష్ట్ర హోదా, అదేవిధంగా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ను చేర్చాలనే డిమాండ్ తోనే కొంత 2020 సెప్టెంబర్ లో నిరసనలు జరిగినాయి. ఆ తర్వాత నుంచి కూడా ఆయనపై బీజేపీ నేతలు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, లడక్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన విడుదల కావడంతో మరి ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి, ఆయన ఏ విధంగా పోరాడబోతున్నారనేది చూడాలి. అంటే ఇంకా కూడా ఇప్పటికే కూడా సోనం వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు వీళ్ళంతా అంటూ కూడా తనని జైల్లో పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా తాను ముందుకు వెళ్ళనున్నాడు అనుకోవచ్చా? మరింత బలం తనకు చేకూరనుంది అనుకోవాలా? అయితే ఇప్పుడు అరెస్ట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆయన కొంత దీనికి సంబంధించి అంటే దీన్ని ఎలా కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీన్ని ముఖ్యంగా లడక్ లో కొనసాగుతున్నటువంటి బంద్లు కానీ, నిరసనల వల్ల విద్యార్థులు కానీ, వ్యాపారులు కానీ, పర్యాటక రంగం కానీ తీవ్రంగా నష్టపోతున్నాయనేది హోంశాఖ ఆవేదన. అదేవిధంగా చర్చల ప్రక్రియ, అంటే లడక్ ప్రజల ఆకాంక్షలను పరిష్కరించేందుకు ఈయన ఏదైతే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్నారో హైపవర్డ్ కమిటీ ద్వారా అర్థవంతమైనటువంటి చర్చలు జరపడానికి ఆయన విడుదల అవసరం అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆయన మాట అక్కడ వినేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అందుకని ఆయన్ను విడుదల చేస్తే మంచిది అనే అభిప్రాయం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఆ జైలు నుంచి విడుదలైన తర్వాత సోనం వాంగ్చుక్ ఆందోళనల బాట వీడి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి అంటే కృషి చేస్తారంటూ కూడా ఆయన భార్య ఇప్పటికే సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. దీంతోనే కొంత రాజీ కుదిరింది అనే మాట కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన బయటకు వస్తే మాత్రం ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అంటే ఆయన చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారా, లేదంటే ఒకవేళ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2019 తర్వాత లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసింది. ఆ సమయంలో కొంత అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. అయితే ఇప్పుడు ఈయన వాదన ప్రకారం కార్గిల్ అదేవిధంగా ఇప్పుడు లడక్ ఈ రెండు కూడా కొంత కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా అక్కడ ప్రజల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి అనే మాట కూడా వినపడుతుంది. మరి అటు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందనే చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక
సోనం వాంగ్చుక్ శిక్షను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ అయితే వెనక్కి తగ్గినట్లుగానైతే మనం చూడొచ్చు. తన మీద కూడా ఎన్ఐఏ చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. తను 169 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత ఇక డెఫినెట్గా కూడా కోర్టులో కూడా చుక్కి ఎదురవుతుందనే ఈ రకంగా కూడా కేంద్రం వెనక్కి తీసుకుందనైతే ఈ విషయంలో చూడొచ్చు. మరి దీని తర్వాత వాంగ్చుక్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, లద్దాఖ్ని రాష్ట్రంగా ప్రకటించాలంటూ తాను చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో కానీ వీటిలో నిరసనల్లో కానీ మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశం పరిశీలించాలి.